నమస్తే దోస్తులు. ఏం చేస్తారు? అయిందా వంట? పిల్లలందరూ బడికేరు. ఇక మా పిల్లలు బడికేరు. ఏం కూర ఇయ్యాల మీది? మాదైతే బీరకాయ టమాటా. కారం ఏమి వేయట్లేదు, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కానీ ఈ బీరకాయ టమాటా కొందరు బీరకాయ అంటే పప్పు ఎత్తే తింటారు కానీ టమాటా ఎత్తే తిన్నారు. కానీ అందులో ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేసిరనుకో, 2 వస్తువులు వేసిరనుకో కూర సూపర్ ఉంటుంది. రొట్టెలకైనా అన్నంలకైనా అసలు విడిచిపెట్టిన వాళ్ళు కూడా తినేటట్టు ఉంటుంది. ఆ 2 వస్తువులు ఎత్తే నేను అది మీకు లాస్ట్లో చెప్తే ఆ వస్తువులు కూడా లాస్ట్లోనే ఇవ్వాలి. ఇప్పుడైతే కూర వండే పద్ధతి మీకు తెలుసు కానీ నేను చెప్తాను చూడండి దోస్తులు. జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరకు వేసిన మంచిగా ఫ్రై కావాలి. పచ్చిమిరపకాయలైనా ఉల్లిగడ్డలైనా ఎర్ర గోలాలి. మరి ఎర్ర గోలాలని ఆయనతో మాడబెట్టారు. కూర ఇక మాడు ఘోరంగా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ కలర్ బ్రౌన్గా బిర్యానీ వేసుకున్న ఉల్లిగడ్డలు ఎట్లుంటాయో అట్లా అయ్యేటట్టు గోలితే సరిపోతుంది. ఇవైతే మంచిగా తొందరగా గోలాలంటే కొద్దిగా ఉప్పు జీలకర్ర ఇచ్చిర్రు అనుకోండి, అవి మంచిగా తొందరగా గోలుతాయి. ఇప్పుడైతే ఇక ఇవి గోలని మెల్లగా. పసుపు వేసిన, ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు మంచిగా ఎర్ర గోల్ని పసుపు వేసిన. ఇగో ఇప్పుడు బీరకాయ వక్కలు, టమాటా వక్కలు ఇల్లేసి మంచిగా కలిపి ఉప్పేసి మంచిగా సిమ్ములు ఉడకబెట్టారు. బీరకాయల నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు మొత్తం ఎగిరేదాకా ఉడకబెట్టాలి. దోస్తులు బీరకాయ వక్కలు, టమాటా వక్కలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. నేను ఉప్పేసి మగ్గ పెడుతున్నా. కొంచెం మంట పెంచుర్రి. ఇది బీరకాయల నీళ్ళు మాత్రం మొత్తం ఎగిరిపోవాలి. ఎగిరిపోతేనే అప్పుడు నేను చెప్పిన ఒక 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని అవి కూడా లాస్ట్లో వేయాలి. ఈ మొత్తం ఎగిరినాక అవి ఏంటి అనేది చూపిస్తా. ఈ బీరకాయ టమాటా కూరల అన్నంలో కంటే రొట్టెలకు సూపర్ ఉంటుంది. ఇలా నేను రొట్టెనే వేసుకుంటా. అసలు బీరకాయ కూరలో నీళ్ళు ఎట్లా వచ్చినాయి చూసిరా? ఇవి ఇక కొంచెం తగ్గినాయి. ఇప్పుడు నేను చెప్పిన కదా 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని, అవి ఏంటో కాదు మన ఇంట్లో ఉండేటివి, అందరికీ తెలిసినాయో. ఇప్పుడు అవి చూపిస్తున్నాను. ఇయో కుడక పొడి, పాలు. ఇప్పుడు ఇవి వేసి సిమ్లో మగ్గ పెట్టాలి. కలిపేసి సిమ్లో ఒక 5-10 నిమిషాలు పెడితే కూర సూపర్ అంటే సూపర్ అవుతుంది. ఇక పాలు, కొబ్బరి పొడి వేసినాక కూర కలరే మారిపోయింది. మంచిగా క్రీమీగా ఎంత బాగా కనిపిస్తుంది. కలర్ కూడా ఎంత సూపర్గా కనిపిస్తుంది. ఒక్కసారి బీరకాయ కూర పాలు, కుడక పొడి వేసి వండుర్రి. సూపర్ అంటే సూపర్. బీరకాయ కూర తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటే తింటారు. బీరకాయ కూరలకు అన్నం, ఇది అన్నంలోకైనా అంటారు, రొట్టెలకైనా అంటారు.